కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. సినిమాలు చేయాలని, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అవకాశాల కోసం పడరాని పాటలు పడతారు. ఏదో ఒకరోజు వారిని అదృష్టం వరిస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా రాణిస్తారు. ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలు చేస్తారు. నటుడిగా లేదా నటిగా టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత నేను యాక్టర్ని కావాలని అనుకోలేదు, యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ మాటల్లో నిజం ఎంతుంది అనే విషయంలో మనకు సందేహం కలుగుతుంది. కానీ కొందరి విషయంలో అది నిజమేననిపిస్తుంది. అలాంటి వారిలో నటుడు చరణ్ రాజ్ ఒకరు. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేవాడు. పాటలు పాడేవాడు, డాన్సులు చేసేవాడు. కానీ అతనికి సినిమాల్లో నటించాలన్న కోరిక అస్సలు ఉండేది కాదట. ఒకసారి కాలేజ్లో జరిగిన కల్చరల్ కాంపిటీషన్లో 4 బహుమతులు గెలుచుకున్నాడు చరణ్ రాజ్. ఫ్రెండ్స్తో కలిసి ఆ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా అతని స్నేహితుల్లో ఒకరు, నువ్వు అందంగానే ఉన్నావు, డాన్సులు కూడా బాగా చేస్తున్నావు, సినిమాల్లో హీరోగా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. దానికి చరణ్, మనకి సినిమాలు ఎందుకురా, మా కుటుంబం పరిస్థితి తెలుసు కదా అన్నాడు. ఆ మాటలు విన్న గురురాజ్ భట్ అనే స్నేహితుడు చరణ్ రాజ్ని ఉద్దేశించి, ఒరే నువ్వు హీరో అవుతావా, మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అంటూ ఎగతాళి చేశాడు. ఎందుకంటే గురురాజ్ అనే కుర్రాడు చాలా అందంగా ఉంటాడు. ఆ ఉద్దేశంతో చరణ్ రాజ్ని అలా అన్నాడు. ఆ మాటలు విన్న చరణ్కి విపరీతమైన కోపం వచ్చింది. ఒరేయ్ తప్పుగా మాట్లాడద్దు, మనిషి తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదు, నేను హీరోని కాలేననుకున్నావా అన్నాడు. అది నీ వల్ల కాదు అని కొట్టిపారేశాడు గురురాజ్. దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్న చరణ్, నువ్వు చూస్తూ ఉండు, తప్పకుండా హీరో అవుతాను, ఇట్స్ ఎ ఛాలెంజ్ అంటూ శపథం చేశాడు. ఆలోచన రావడమే ఆలస్యం. ఇంట్లో కూడా చెప్పకుండా తండ్రి వ్యాపారం కోసం పెట్టుకున్న కొంత డబ్బు తీసుకొని బెంగళూరు ట్రైన్ ఎక్కేశాడు. పగలంతా సినిమా అవకాశాల కోసం తిరగడం, రాత్రి అయ్యేసరికి హోటల్స్లో పాటలు పాడడం, ఇది అతని దినచర్య. అలా 8 సంవత్సరాల పాటు విసుగు లేకుండా ప్రయత్నించి పరాజిత అనే కన్నడ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. ఆ సినిమా తర్వాత 10 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి పొజిషన్కి వచ్చాడు. చరణ్ రాజ్ హీరోగా నటించిన 7 సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. అప్పుడు చరణ్ రాజ్ బెల్గాంకు చెందినవాడని అందరికీ తెలిసిపోయింది. అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆ టైంలో చరణ్ రాజ్కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికోసం ఎయిర్పోర్ట్ నుంచి కారులో వస్తున్న చరణ్ రాజ్ని చూసి అతని స్నేహితుడు గురురాజ్ భట్ హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేశాడు. అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెబుతాడు చరణ్ రాజ్. నువ్వు గొప్పవాడివా, నీ ఫ్రెండ్ గురురాజ్ భట్ గొప్పవాడా అని ఎవరైనా అడిగితే తను అంత పెద్ద నటుడు అవ్వడానికి, ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం అతనే కాబట్టి తనకంటే గురురాజ్ గొప్పవాడని చెప్తాడు చరణ్ రాజ్. అలా ఒక ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి హీరో అయ్యి ఆ తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 400 సినిమాల్లో నటించాడు చరణ్ రాజ్.